హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను టైం లేనప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీ చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి ఒట్టు వడియాలు తెలిసి కమెంట్ చేయండి. మేమైతే ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ కర్రీ వండుకుంటాము లంచ్ బాక్స్ లోకి. మేము ఈ ఒట్టు వడియాలు పెట్టుకుంటామండి. సమ్మర్ వస్తే పచ్చళ్ళు అప్పడాలతో పాటు ఇవి కూడా పెట్టుకుంటాము. బయట నుంచి కొని తీసుకోము మేము. మన చేతులతో స్వయంగా పెట్టి వండుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. సరే ఇంక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అన్ని కూరలు ఎలా వండుకుంటామో దీని ప్రాసెస్ కూడా ఇంతే. ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు ఉడికించండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒట్టు వడియాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes పాటు ఉడికించండి. ఒట్టు వడియాలు త్వరగా ఉడికిపోతాయండి. గరిటె పెట్టి ఎక్కువ కలపకండి, లేకపోతే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. ఫైనల్ గా గరం మసాలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో 5 minutes పాటు ఉడికించుకొని అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కమెంట్ చేసేయండి.